హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మండే మినీ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఎవ్రీ మండే మేము ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసుకొని దేవుడికి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇవాళ లేట్ అయిపోయింది, ఇంకేం పెడతాంలే అనుకున్నాము. నైట్ అంతా సిద్ధుకి ఫీవర్గా ఉండింది. 3-4 అయిపోయింది మేము నిద్రపోయేసరికి. ఎర్లీ మార్నింగ్ 7:30 అలా లేచాను. ఇంకా సిద్ధుకి టిఫిన్ చేసి పెట్టి అంతా లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తాంలే అనుకున్నాను, కానీ మనసు ఏదో బాగాలేదు, చేయలేదన్న ఫీలింగ్ ఉండింది. అందుకని చెప్పి ఇంకా తలస్నానం చేసేసి వచ్చి పనంతా స్టార్ట్ చేసేసుకున్నాను. ఎవ్రీ మండే అండ్ థర్స్డే కంపల్సరీగా మేము దేవుడి రూమ్ అనేది క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మా అత్తయ్య అసలు ఊరుకోరు. ఖచ్చితంగా నేను మండే అండ్ థర్స్డే ఖచ్చితంగా తలస్నానం చేసి ఇవంతా చేసుకుంటాను. డైలీ రొటీన్ అన్నమాట. కానీ సిద్ధికి బాగాలేదులే, ఇంకేం చేసుకుంటాం అనుకున్నాను, కానీ చేశాను. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడి గది క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటేనే మనశ్శాంతిగా అనిపిస్తుంది. చూడండి, దేవుడి గది అంతా క్లీన్ చేశాక ఎంత బాగుందో. ఇంకా కాసేపు దేవుని స్మరించుకోవాలి అనేలా ఉంది. నాకైతే ఇలా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది. నాకు ఫస్ట్లో అలవాట్లు ఏం లేవండి, పెళ్ళయ్యాకే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు అలా చేయకపోతే ఏదో చేయలేదే అన్న ఫీలింగ్ వస్తుంది. దేవుని పూజించుకుంటేనే మనశ్శాంతిగా అనిపిస్తుంది. కడ్డీ ఇంట్లో వెలిగించమండి, ఇంట్లో అలర్జీస్ అలా వస్తాయని తులసమ్మ కాడ పెడతాను. దీపారాధన అంతా అయిపోయాక సిద్ధి చూడండి గంట కొట్టడానికి వచ్చాడు. నేను ఇవ్వలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు వీడియోలో నుంచి. సో మండే మార్నింగ్ వ్లాగ్ అండ్ మినీ వ్లాగ్ ఇదే అండి. మా మినీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.